హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్మింగ్ చార్వి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నా వీడియో ఏంటంటే హెర్బల్ హెయిర్ ఆయిల్ కోసం అనమాట. ఇది వచ్చి బయట దొరుకుతుంది. దీనివల్ల చాలా ఎఫెక్టివ్గా జుట్టు రావడం అనేది తగ్గుద్ది. అంటే నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. దీన్ని యూస్ చేసిన వాళ్ళు అందరూ చెప్పారనమాట. సో దీన్ని ఎలా యూస్ చేయాలో ఒకసారి చెప్దామని చెప్పి ఈ చిన్న బ్లాగ్ అయితే నేను చేస్తున్నాను. ఇందులో వచ్చి కోకోనట్ ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో చాలా హర్బ్స్ ఉంటాయి, అవేంటో ఒకసారి చూసేద్దాం మనం. ఇందులో వట్టివేరు ఉంటుందండి, అలాగే బావాంచాలు, ఖచూరాలు, తుంగమస్తలు, దేవదారి, మెంతులు, తంగేడు పువ్వు, మెలిక్కాయ, ఉసిరికాయ, రత్నజోష్, ఇన్ని మూలికలు ఉంటాయన్నమాట. ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా మనకి జుట్టు రావడానికి అయితే పనిచేస్తుంది. అంతకన్నా బెస్ట్ ఇంగ్రీడియంట్ నేను ఏం వేసానంటే ఇందులో రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది కదండి రోజ్మేరీ హెయిర్ ఆయిల్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి. నేనైతే సోప్స్ తయారు చేస్తానన్నమాట. అవి కూడా నేను రాబోయే వీడియోస్లో పెడతాను. దానికోసం తెప్పించుకున్నప్పుడు ఎసెన్షియల్ ఆయిల్స్, రోజ్మేరీ కూడా తెప్పించుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ఇందులో 400 grams ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. ఇది వచ్చి నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తెప్పించుకున్నాను, అది వేస్తున్నాను. ఉంటే అది వేయండి, లేదంటే మామూలు ఆయిల్ వేసుకున్నా కూడా పర్లేదు. మామూలుగా అయితే ఇది హీట్ చేసి పోసుకోవాలట. కొంతమంది అలా చెప్పారు, కొంతమంది ఏం చెప్పారంటే చల్లగా పోసుకోవాలన్నారు. యాక్చువల్గా అయితే నేను ఇది వచ్చేసి శ్రీశైలంలో కొన్నానమాట. అక్కడ ఆవిడ ఏం చెప్పారంటే గోరువెచ్చటి ఆయిల్ పోయండి, 1 year వస్తుంది మీకు అని చెప్పారు. మా అక్క వాడుతున్నారు ఇది. తను ఏం చెప్పిందంటే వేడి నూనె కొంచెం గోరువెచ్చగా పోసుకుంటే ఒక్కసారికే యూజ్ అవుతుంది, మొత్తం దిగిపోతుంది అందులోకి. బట్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ బాటిల్ కదా, నేనైతే గ్లాస్ బాటిల్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ బయటికి తీసేసి వేసి అప్పుడు ఆయిల్ వేసి రాసుకుంటున్నాను అని చెప్పింది. సో నాకేం చేయాలో అర్థం అవ్వలేదు, కోల్డ్ ఆయిల్ వేయాలా లేదంటే హాట్ ఆయిల్ వేయాలా అర్థం అవ్వక ఆలోచించాను అనమాట. అప్పుడు ఏం చేశానంటే కోల్డ్ ఆయిల్ వేస్తే ఇన్ఫ్యూజర్ అవుతుంది కదా, ఒక 10 days పక్కన పెడితే ఇన్ఫ్యూజర్ అవుతుంది, అన్నీ దిగుతాయి అని చెప్పేసి ఇంకా మళ్ళీ గ్లాస్ బాటిల్ ఇవన్నీ అప్పటికప్పుడు అంటే దొరకవు కదా. సో అందుకని చెప్పి నేను ఇందులోనే కోల్డ్ ఆయిల్ వేసాను. అంతేకాకుండా రోజ్మేరీ ఆయిల్ కూడా చల్లటి నూనెలోనే వేయాలన్నమాట, వేడి నూనెలో వేయకూడదు. సో ఇంకా నాకు చల్లగా పోయడమే బెటర్ అనిపించింది. సర్లే ఒక 10 days ఇన్ఫ్యూజ్ అయితే అన్నీ అవే దిగుతాయని చెప్పి నేనైతే ఇలా వేసాను. అది మీ ఇష్టం, మీకు టైం ఉంది అనుకుంటే ఒక 10 days అలా టైం ఉంది అనుకుంటే చల్లటి నూనె పోసేసుకోండి. లేదు వెంటనే కావాలి, నేను ఈరోజు నైట్ పోసుకుని రేపు మార్నింగ్ రాసుకోవాలనుకుంటే వేడి నూనె పోసుకోండి. ఏదైనా పర్లేదండి, వేడి నూనె పోసుకుంటే చాలా ఫాస్ట్గా అందులో ఉన్నాయన్నీ దిగిపోతాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇంకోసారి వాడడానికి ఉంటుంది అనమాట. చల్ల నూనె అయితే వాడుకోవచ్చు, ఇన్ఫ్యూజ్ అవుతుంది కదా, ఇన్ఫ్యూజ్ అయ్యి మొత్తం దిగుద్ది. ఒక 10 days అలాగా సరిపోతుంది మనకి, మొత్తం అందులో ఉన్నాయన్నీ దిగుతాయి అన్నమాట. సో నేనైతే ఇలా చేశాను. రెండిట్లో ఏ ప్రాసెస్ చేసినా ఒకటే అన్నమాట. నేను వచ్చి ఇంకా రోజ్మేరీ హెయిర్ ఆయిల్ వేస్తానని చెప్పి ఇలా చేశాను. ఇది వచ్చి ఒక 4 days పక్కన పెట్టేశాను. తర్వాత నేనైతే చార్వికి రాస్తున్నాను అనమాట. చూశారు కదా ఆయిల్ కలర్ అయితే చేంజ్ అయింది, మరీ ఎక్కువ అయిపోలేదండి, టైం పడుతుంది. సర్లే ఇంకా 4 days అయింది, ఎంతో కొంత దిగుద్ది కదా అని చెప్పి నేను చార్వికి అయితే ట్రై చేస్తున్నాను. రోజ్మేరీ ఆయిల్ వచ్చి వేడి నూనెలో పోయకూడదు అనమాట. మీరు ఒకవేళ వేడి నూనె పోసుకున్నా కూడా మొత్తం రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక అప్పుడు వేసుకోండి రోజ్మేరీ హెయిర్ ఆయిల్. వేడి నూనెలో అసలు పోయకూడదు. పిల్లలకి రాయచ్చా రాయకూడదు అని ఒక డౌట్ ఉంటుంది, రాయొచ్చు, ఏం కాదు, హ్యాపీగా రాసుకోవచ్చు. రోజ్మేరీ హెయిర్ ఆయిల్ చాలా బ్రాండ్స్లో వస్తున్నాయి కదండి, అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి కదా. మనం ఇలాగా ఇంట్లో వాటితో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోద్ది అనమాట మనకి. అట్ ది సేమ్ టైం ఇంకా బాగా రిజల్ట్ అనేది వస్తుంది. వాళ్ళు వేస్తే ఎంత వేస్తారో ఏంటో మనకు తెలియదు, మన చేతులతో మనం వేసుకుంటాం కాబట్టి క్వాంటిటీ అది చూసుకుని చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ పెట్టినప్పుడు ఎప్పుడు పైన జుట్టుకు కాకుండా స్కాల్ప్కి పెట్టండి ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు. అంటే మనం హెడ్ బాత్ చేసుకున్నాక ఫస్ట్ పెడతాం కదా, అప్పుడు స్కాల్ప్కి పెట్టేలాగా పెట్టుకోండి. బాగా మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి కొంచెం హెయిర్ ఫాల్ తగ్గడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ ఒకసారి నా వీడియో చూసే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక 1 month ఈ ఆయిల్ అనేది నేను యూస్ చేసి ఎలా ఉందో మీతో ఖచ్చితంగా
షేర్ చేస్తానండి, హెయిర్ ఫాల్ తగ్గుతుందా లేదా అనేది. మీరు ఆయిల్ ఒకటే కాకుండా షాంపూని కూడా మైండ్లో పెట్టుకోండి. మైల్డ్గా ఉండే షాంపూస్ యూస్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే కనుక. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.